శివశంకర్ మీరు ఏం లేదు సార్, నిన్న విజయవాడ నుంచి ఇట్లా వస్తున్న ఒక క్యాబ్ ఎక్కారు. నార్మల్ గా దీని గురించి వచ్చే సందర్భంలో ఒక డ్రైవర్, అతను క్యాబ్ ఓనర్ ప్లస్ డ్రైవరు, అతను నాని చౌదరి తణుకు జస్ట్ మాట్లాడి చిట్టబట్టుగా ఈ పొలిటికల్ గా మనం కనుక్కోవడానికి ఎట్లుంది ఏంటంటే, సార్ మామూలుగా ఇంతకు ముందు బాగానే ఉండే, ఎందుకంటే కనుక తణుకులో దగ్గర దగ్గర 130 షాపులు వరుసగా ఉన్నాయి. ఆ షాపులు ఏదైనా టులెట్ బోర్డు కానీ ఏదైనా ఖాళీ చేస్తే కనుక హై డిమాండ్ ఉండేది. షాప్ ఓనర్స్ వైశాస్ వాళ్ళందరూ కూడా వెళ్ళి వ్యాపారం పెట్టుకోవడానికి. కానీ ఈ మధ్య కాలంలో ఆ షాపులు వచ్చేసి దగ్గర దగ్గర 19 షాపుల వరకు టులెట్ బోర్డ్స్ ఉన్నాయి, అడిగే వాళ్ళు లేరు. అంటే ఎందుకయ్యా అట్లా అంటే, గతంలో ఏదైనా కూడా బాగా కొనేవాళ్ళు, బాగా ఎక్కువ జనాలంతా కూడా మార్కెట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దసరా సార్, ఈ సీజన్ లో 5-6 రోజుల ముందు నుంచి, కానీ గతంలో సంక్రాంతి పండగకి అయితే విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి కొనేవాళ్ళు జనాలంతా కూడాను. డబ్బులు కూడా చేతిలో ఉండేవి. ఈ మధ్య డబ్బు అనేది రాదు, పంటలు సక్రమంగా లేవు, అతి వర్షాల వల్ల కూలి పనులు వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు కూలి పెద్దగా లేదు. తర్వాత ఈ స్కీములు రాలేదు అనేటువంటిది ఆ నాని చౌదరి అనేటువంటి అబ్బాయి నిన్న చెప్పాడు. అతను ఓటేసి కూటమికి అంట. ఇప్పుడు ఎట్లా అంటే కనుక వాడు నవ్వుతా ఉన్నాడు ఆ కుర్రోడు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే పర్చేజింగ్ పవర్, ఇందాక మన రాంభూపాల్ అని చెప్పినట్టు, ఈ పండగల టైంలో వచ్చే లోపల ఏదో ఒక స్కీమ్ ద్వారా జగన్ గారి హయాంలో డబ్బులు పడే, డీబీటీ ద్వారా పడేటి, వాళ్ళు తెలియకుండా వెళ్ళడం, కొనడం కానీ, ద్వారా జిఎస్టీ పెరగడం కానీ, మనీ సర్క్యులేషన్ కానీ, వ్యాపారులు బాగుండడం కానీ, ప్రజలు కూడా సంతోషంగా తినడం కానీ జరిగేది. కానీ అప్పులు మాత్రం చేస్తూనే ఉన్నారు కదా. ఈ అప్పులన్నీ ఎటువైపు వెళ్తున్నట్టు అప్పులు చేస్తూనే ఉన్నారు, మరి అక్కడేమో కనపట్లేదు, విషయం కనపట్లేదు ఏంటో మరి. అదే కదా సార్, అప్పులేమో మీరు అన్నట్టు ప్రతి మంగళవారం వచ్చే లోపల 4,000 కోట్లు 5,000 కోట్లు, అది ఏమైనా కూడా ఉరుములు వచ్చినా తుఫాను వచ్చినా కూడాను కార్యకలాపాలు ఏమైనా ఆగుతున్నాయి, కానీ ఈ యొక్క అప్పులు అనేటువంటిది ఆగట్లేదు. ఏం సార్, మొత్తం అంతా కూడా ఎటు వెళ్తున్నాయి? దీనికి ప్రజలకి సమాధానం చెప్పాలి. ఏమన్నా కూడా జగన్ గారికి తిట్టడము, ఆ దోచుకోవడము, తినడము, ఇదే జరుగుతా ఉంది. ఇంకోవైపు ఏమో పిహెచ్సి వైద్యులు సమ్మె అంట, వాలంటీర్లు, మన గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏది జీతం పెంచాక, రెవెన్యూ ఉద్యోగులంతా కూడా వాళ్ళు, ఏపీఎన్జిఓ ఉద్యోగులంతా కూడా కనీసం ఐఆర్ అనేటువంటిది ఇవ్వలేదు. పిఆర్సీ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు, ఆ పిఆర్సీ కమిషన్ రద్దు చేసేసి కొత్త కమిషన్ అనేటువంటిది వేయలేదు. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక్క డిఏ కూడా దసరా వచ్చిందంటే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, సంతోషంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. కానీ ప్రతి దసరాకి ఒక ఆనవాయితీ సార్, పండగలు వచ్చే లోపల ఉద్యోగులకి ఒక చిరుకానికి ఇస్తారు ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు గత దసరాకు లేదు, ఈ దసరాకు లేదు, సంక్రాంతికి లేదు, ఉగాదికి లేదు, దివాళికి లేదు. అంటే ఆ డబ్బులంతా కూడా ఏమైనట్టు, మొత్తం అంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. విద్యార్థులకి ఏమో ఫీజు రియంబర్స్మెంట్లు అట్లే కొట్టారు, వసతి దీవెన పూర్తిగా కొట్టారు, ఆరోగ్యశ్రీ సంబంధించి బకాయిలు దగ్గర 4,500 కోట్లు ఉంటే కనుక వైద్యం అందక అలా ఉన్నారు. డయేరియా విచ్చరిల్లుతుంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనే డయేరియా అనేటువంటిది, రాజధాని ప్రాంతంలోనే ప్రజలకు ఆరోగ్యం అనేటువంటిది భద్రత. దాని మీద సోషల్ మీడియాలో కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. తురకపాలెం దగ్గర 20 మందో 24 మందో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఉప ముఖ్యమంత్రి గారికి జ్వరం వస్తే ఆయన అక్కడక్కడ ట్రీట్మెంట్ దొరకలేదు ఏపీలో, ఆయన హైదరాబాద్ వచ్చేస్తారు, ఆయన మొదటిసారిగా పరామర్శకి చంద్రబాబు గారు వెళ్ళారంటూ. సరే, వెళ్ళటం తప్పేం కాదు, బట్ ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు, జనం గుర్తిస్తున్నారు ఇట్లా జరుగుతున్నాయా. అట్లాగే ఎన్నిసార్లు ఆయన ఇప్పుడు నిన్న 71వ వెళ్ళాడని చెప్పి పేపర్లో సీఎం హైదరాబాద్ టూర్ ఎట్ 71, 16 నెలల్లో 71 వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి, 77వ హైదరాబాద్ వెళ్ళిన మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం అప్పుడప్పుడు విజయవాడలో ఉన్నది, అప్పుడప్పుడు విజయవాడలో ఉంటారు, ఉన్నది వేళపై లెక్కబెట్టే అని రోజులే అని చెప్పి వార్త ఇచ్చారు. శివశంకర్ దీని మీద కూడా కామెంట్ చేయండి. ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు, దగ్గర దగ్గర ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటింది. ఇక్కడ ఆ పరిపాలన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరంటే అసలు ఇక్కడ చూడలేదు. కేర్ ఆఫ్ అడ్రస్ అంతా కూడా మీరు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు చేశారు, కరోనా టైంలో కూడా ఇక్కడ రాలేదు, అది మీ ఇష్టం. కానీ ఈ రోజు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి రాష్ట్రం ఏ విధంగా పోతా ఉంది, వీకెండ్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళినప్పుడు ప్రతి వీకెండ్ వచ్చే లోపల ప్రత్యేక విమానాలు వేసుకొని, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, ప్రత్యేక విమానాలు వేసుకొని ప్రభుత్వ ఖర్చుతో అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? వెళ్ళండి, అప్పుడప్పుడు ఫంక్షన్లకో ఇంకోటో ఏదో 3 నెలలకో 4 నెలలకో వెళ్ళొచ్చు మీకు ఏదైనా ఉంటే కనుక. కానీ ప్రతి వారమేం సార్, ఈవెన్ విజయవాడ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ బుడమేరు అటువంటి ప్రాంతంలో కూడాను స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారు. రైట్. ఉప ముఖ్యమంత్రి గారు లేరు, అప్పుడు లోకేష్ గారు లేరు. కానీ ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఎవరైనా కూడాను ప్రత్యేక విమానాలు ఎవరికి వాడేవాళ్ళంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం వెళ్ళినప్పుడు కానీ ప్రజా అవసరాలు వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇదేంటో కానీ కొత్త సంప్రదాయము, ఐటీ మంత్రి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ చాపర్,
డిప్యూటీ సీఎం స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ చాపర్, సీఎం గారు కనీసం ఇంటి నుంచి సెక్రటేరియట్ నుంచి గన్నవరం వచ్చేటప్పుడు ఇంతకు ముందు అయితే సెక్యూరిటీ రీజన్ 1 or 2 times జగన్మోహన్ రెడ్డి గారు వాడితే దానికి అబ్బో గగ్గోలు పెట్టి ఇచ్చేశారు. ప్రతిరోజు ఇప్పుడు చాపరు ఫ్లైట్ 2 అనుసంధానం చేసి వెళ్ళడము ఏంటి సార్ ఇది? ప్రజల దుబారా కదా? ఇప్పుడు మళ్ళా బీదర్పులు మనం ఏడుస్తా ఉంటాము, ఇంత అయిందయా మనకు ఏమి లేవు తమ్ముళ్ళు, డబ్బులు ఎక్కడ లేవని అసెంబ్లీ సాక్షిగా చెప్తారు, కానీ ప్రత్యేక విమానాలయం వాడుతానే ఉంటారు. ప్రతి 1వ తేదీ వచ్చిందంటే ఒక ఈవెంట్ పెట్టుకుంటారు, అక్కడికి వెళ్తారు. ఎంత ఖర్చు ఏంటి, ఎన్ని ఫ్లైట్ ఖర్చులు? అది ఒకటైతే ఈ హైదరాబాద్కి ఏం పని సార్? అది పక్క రాష్ట్రంలో, ఇక్కడ పరిపాలన చేయమనిస్తే వీకెండ్ ఏంటి సార్? ఇది ఏమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగమా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి? వర్క్ ఫ్రమ్ స్టేషన్లు పెడతా అన్నారు, మరి పెట్టలేదు. కానీ ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంటికి హైదరాబాద్ వచ్చేస్తున్నారేమో. రైట్, ఓకే. రాంభూపాల్ గారు మీరు చెప్పండి, ఈ రకంగా టూర్లు చేయటం కానీ చివరికి ఏపీలో అన్ని కోట్ల మంది ప్రజలకు ఆరోగ్య సదుపాయం లేనట్లేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పనిగట్టుకుని హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది? మరోవైపు మెడికల్ కాలేజీల మీద నిన్న వైసీపీ ఎస్సీ సెల్ వీళ్ళంతా నిరసనలు చెప్పారు. సో మీ ఇందాక మీ ప్రధాన కార్యదర్శి బేబీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా విన్నాం. అక్కడ అన్నీ ఎట్లా ప్రభుత్వ రంగంలో నడుపుతున్నారు, ఇక్కడ చంద్రబాబుకి ఆ ధైర్యం ఉందా? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయము అని చెప్పగలిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, ఒకటి మీరు అన్నట్టు 71 వారాల 71 సార్ల 77 సార్లు నేను లెక్క తెలియదు, కానీ మొత్తం మీద 77 సార్లు అయితే మాత్రం వారానికి ఒక రోజు సగటున ఆ లెక్క. వారానికి ఒక రోజు అంటే మీరు అన్నట్టు వీకెండ్ లాగా ఉంది వ్యవహారం. సరే, ఒకటి డబ్బు దుర్వినియోగం, రెండోది ఇక్కడ ఉంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రధానమైనటువంటి శాఖ ముఖ్యమైన నేతలు ఇక్కడ ఉంటే సహజంగానే అనేక పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వారానికి ఒకసారి అక్కడ ఇక్కడ తిరగడం ద్వారా టైం వేస్ట్, రెండో ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా సీరియస్ గా మనం అటెండ్ కాం. రెండో విషయం మీరు అన్నట్లు ఈ రోజు హెల్త్ కి సంబంధించింది. ఒక్క విజయవాడ సిటీలోనే అతిసార వల్ల సుమారు 300 మంది అతిసారకు గురైనారు మొన్న లాస్ట్ వీక్. చాలా పెద్ద ఎత్తున వ్యాపించింది. పక్కనే గుంటూరు, అమరావతి పక్కన గుంటూరులో కలకలం రేపింది. 4 సీరియస్ అయిపోయి అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ప్రభుత్వం కూడా తన అధికారులను పంపించి ఆ కలరా గురించి పరిశీలన జరిపింది. అదేవిధంగా అదే జిల్లాలో గుంటూరు జిల్లాలోనే గతంలో కూడా చూసినాం మనం, కొన్ని జబ్బులు, చాలా కొత్త జబ్బులు బయటకు వచ్చినాయి. అట్లే ప్రకాశం జిల్లాలో కొత్త సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రం అంతటా అనారోగ్యం అనేది అనేక జిల్లాల్లో వివిధ రకాల కొత్త జబ్బులతో ప్రజలు బాధపడుతున్నారు. ఇట్లాంటి స్థితిలో ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేయాలి. అందులో ముఖ్యమైన నేతలు తమకు ఏదైనా జబ్బులు వస్తే అవి ఇక్కడ చూయించుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఏముంది, ఉప ముఖ్యమంత్రి గారికి జ్వరం వస్తే ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో పోయి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే నేను మాత్రం అనంతపురంలో వైద్యం చేయించుకోవాలని చెప్తే ఎట్లా న్యాయం అవుతుంది? నాకు కూడా బెంగళూరుకో లేదా హైదరాబాద్కో పోవాలని ఎవరైనా కోరుకుంటాం. బెంగళూరు, హైదరాబాద్ పోవాలంటే మీరు ఆరోగ్యశ్రీ వర్తించదు. మరి ఇక్కడ మాత్రం ఆరోగ్యశ్రీ, మీరు ఆరోగ్యశ్రీ చేయించుకోండి, మేము మాత్రం ఇంకో రకంగా చేయించుకుంటాం అంటే కుదరదు కదా. ఎందుకని ఇక్కడ ఆరోగ్యం నిజంగా వాళ్ళకి ఫ్రీ కదా? కాదు, ఆ పదవిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ కదా, కాబట్టి వాళ్ళకేం పెద్ద ఎక్కడున్నా కూడా వాళ్ళ బిల్లు వాళ్ళకి వచ్చేస్తాయి. అయితే ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలండి, జగన్ గారు పదవిలో ఉన్నంతకాలం తాడేపల్లి వదిలి ఎప్పుడు వెరీ రేర్లీ అసలు హైదరాబాద్ వచ్చారో రాలేదో. ఒకటి ఆయన అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజీయో లేకపోతే విజయవాడ మెడికల్ కాలేజీయో గవర్నమెంట్ ఆసుపత్రిలో వీటికే వెళ్ళాడు తప్ప హైదరాబాద్ ఎప్పుడు వచ్చినట్లుగా నాకైతే గుర్తులేదు. కేవలం 2 సార్లు వెళ్ళారు సార్. అది కూడా ఒకసారి తన మామ హాస్పిటల్లో ఉంటే కనుక రెడ్డి గారికి విజిట్ చేయడానికి కరోనా టైంలో ఒక్కసారి వెళ్ళారు, ఇంకోసారి కుటుంబ సభ్యులుగా ఒకసారి వెళ్ళారు. 2 సార్లు 5 సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. వైద్య పరీక్షలు కూడా అక్కడ ఏపీలోనే వైద్య పరీక్షలు కానీ కరోనా వ్యాక్సినేషన్ కానీ అన్ని కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజధానిలోనే పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఏ రోజు కూడా బాగలేదని చెప్పి వెళ్ళడం కానీ ఎన్ని కూడా ఎక్కడ కూడా చేయలేదు. రైట్, రాంభూపాల్ గారు. సార్, ఒకటి సార్, మన ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా వైద్యం ఉన్నంతలో ప్రజలకు చాలా మెరుగైన వైద్యాలు ఉంది సార్. ప్రభుత్వ హాస్పిటల్స్ లో చాలా సీనియర్స్ ఉన్నారు, నిపుణులు ఉన్నారు, అనేక మంది. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఎక్కడ, ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారే. అదేవిధంగా ఈ రోజు మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయడంలో టాప్ డాక్టర్స్ అంతా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే. అదేవిధంగా చీప్ వైద్యం ప్రైవేట్ వాళ్ళల్లో కూడా చాలా మంది చీప్ వైద్యాన్ని అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నెల్లూరులో డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల కావచ్చు, ఈ మధ్య ఒక ముస్లిం సంబంధించిన ఆయన వచ్చింది. 10 రూపాయలకు వైద్యం 32 ఏళ్ల నుంచి వస్తున్నాడు. ఒక పేషెంట్ అతని దగ్గరకు వస్తే 10 రూపాయలే ఆయన తీసుకునేది ఓపీ ఛార్జ్. 32 ఏళ్లుగా వైద్యం చేస్తున్నాడు. అదేవిధంగా కడప జిల్లాలో ఒక మైనారిటీ డాక్టర్, ఆ మహిళ
ఆమె అవార్డు కూడా ఇచ్చింది గత ప్రభుత్వం, ఆమెకు సత్కారం చేసింది, 10 లక్షల రూపాయలు ఏదో రివార్డు ఇస్తే ఆ రివార్డును కూడా ప్రజలకు ఆమె ఇచ్చినట్టుగా పత్రికల్లో మనం చూసినాం. అందుకని వైద్యం మన రాష్ట్రంలో లేక కాదు, ప్రభుత్వాలే దాన్ని బలహీనం చేస్తున్నాయి. ఒకవైపు ఇట్లాంటి ప్రయత్నాల వల్ల, అంటే మేము ఇక్కడ వైద్యం చేయించుకోం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం, అక్కడ వైద్యం చేయించుకుంటాం అంటే ఇక్కడ వైద్యం లేదని చెప్పడం, ఇండైరెక్ట్ గా అది ప్రజలకు సందేశం. రెండోది, ఇక్కడ ఉండే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని 10 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ, 850 ఎకరాల భూమి, అదేవిధంగా సుమారు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రజల సొమ్ము, ఇదంతటిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది పీపీపీ. పీపీపీ అంటే ఇప్పుడు కొత్త సిద్ధాంతం. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదంట, 33 ఏళ్ళు వాళ్ళు నడుపుతారంట, ఆ తర్వాత మరో 33 ఏళ్ళు నడుపుతారంట, అవసరమైతే అప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందంట. 66 ఏళ్ల తర్వాత బిల్డింగ్ ఏముంటది? ఆ బిల్డింగ్ లో ఏమైనా మెటీరియల్ ఉంటుంది? అసలు ఆ బిల్డింగ్ మందని గుర్తంలో ఉంటుందా వచ్చే ప్రభుత్వాలకు? ఆ తర్వాత తీసుకొని ఏం చేస్తారు? మొత్తం శిథిలావస్థకు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. అందుకని పీపీపీ మోడల్ అనేది టోటల్ ప్రైవేటీకరణ. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లేదా లోకేష్ గారు చెప్పినా, పీపీపీకి కొత్త భాష్యాలు మీరు ఏం చెప్పినా ప్రజల అనుభవంలో పీపీపీ ఇస్ ద ప్యూర్లీ ప్రైవేటీ. అందుకనే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న జబ్బులకు వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు సార్. ఒక పక్క ఆరోగ్యశ్రీకి ఏమో కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఇస్తున్నాయంటారు, రెండో పక్క ఏ కుటుంబాలను అడిగినా తమ ఆదాయంలో సుమారుగా 30 నుంచి 42% దాకా ఈ రోజు వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. పిల్లల డెలివరీ కావాలన్నా, లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న జబ్బులు, ప్రతి దానికి ఖర్చే. మరి ఒక పక్క ఆరోగ్యశ్రీ ఇచ్చిన తర్వాత ఇంత ఖర్చు ఎందుకు వస్తుంది కుటుంబాల మీద? అంటే కారణం ఇక్కడ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు కావాలనే నిర్లక్ష్యం చేసినాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారట కదండి, ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి ఇవన్నీ కూడా. అది మరీ డేంజర్ ఏమో కదా? అనుసంధానిస్తారంట సార్. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెడితే ఈ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ వాళ్ళు కట్టరు. మరి ఏం చేస్తారంటే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లను వాళ్ళకి అనుసంధానం చేస్తారు. ఒకసారి అది అనుసంధానం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కూడా అక్కడ అమలు అవుతుందో లేదు తెలియదు, ఏ వైద్యానికి వైద్య సేవలు అందుతాయో లేదు తెలియదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక పక్క ఇప్పుడు చాలా మంది మీరు అనేది కరెక్ట్ సార్. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. 10 మెడికల్ కాలేజీలు కాదు, 10 ప్రభుత్వ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ ప్రైవేట్ అయిపోతున్నాయి. అది చాలా ప్రమాదం. ఇప్పుడు ఉన్నేటి ప్రైవేట్ అయిపోతాయి. దీని గురించి కూడా ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువత ఆలోచించాలి. ఇంత దుర్మార్గంగా జరిగితే రేపు రాబోయే రోజుల్లో వైద్యం మనకు అందదు. ఏదో సొమాలియాలో కదా రోడ్డు పక్కన చనిపోయినట్టుగా మనం కరోనా టైంలో వైద్యం లేక ఎట్లయితే అల్లాడిపోయినామో ఆ పరిస్థితులు రాబోయే రోజుల్లో తీవ్రంగా మన కళ్ళ ముందే. విశేషం ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈవెన్ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో ఈ ప్రైవేటు రంగంలోకి ప్రభుత్వ కాలేజీలను ఇవ్వాలంటే ఒప్పుకోలేదట. జనమంతా తిరగబడ్డారట. అప్పుడు దాంతో వాళ్ళు విత్డ్రా చేసుకున్నారట, ఇది అట్లా కుదరదులేని. మరి తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ దీంట్లోనే వచ్చినాయి, అట్లా తమిళనాడులో వచ్చినాయి, మరి కేరళలో వచ్చినాయి. మరి అక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో, 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టలేమని చెబుతారు. ఇంకో పక్కేమో 1,00,000 కోట్లతోటి అమరావతి కడతాం, ఇంకోటి కడతాం అని చెబుతారు. మరి ఏం చెప్తాం? రైట్. ప్రభాకర్ అంటే కొత్త నిర్వచనం తెచ్చారు సార్. మామూలుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా, వీళ్ళు వచ్చి ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రాపర్టీస్ అయిపోయింది. ఇది బాగుంది. ఏంటది మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రాపర్టీస్ తెలుగులో కూడా చెప్పండి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడము, అది దాని ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రాపర్టీస్, పీపీపీ అంటే కనుక. ఈ డైలాగ్ బాగుంది.